ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో జరిగిన దొంగతనం ఘటనలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. దొంగ పక్క నుంచి వెళ్తున్నా ముచ్చట్లు చెప్పుకుంటూ పట్టించుకోకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఈ నెల 14వ తేదీ రాత్రి 10 గంటలకు ఆలయంలో దొంగ చొరబడ్డాడు. క్యూ లైన్ల నుంచి దర్జాగా నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లాడు. దారి మధ్యలో ఒక చోట ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారు. కుర్చీలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అదే సమయంలో దొంగ వారి పక్క నుంచే ఆలయంలోకి వెళ్లి చోరీ చేసి పరారయ్యాడు. సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దొంగతనం ఘటనలో నిర్లక్ష్యం వ్యవహరించిన 6 హోంగార్డులను అధికారులు ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి మొత్తం 6 హోంగార్డులు విధుల్లో ఉంటున్నారు. అయితే చోరీ జరిగిన రాత్రి 2 హోంగార్డులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టారు. మిగతా 4 నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారు. దీంతో దొంగ చాలా సులువుగా ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో భద్రతా వైఫల్యాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చోరీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. లక్ష్మీదుర్గ బాసర ఆలయంలో భద్రతా విషయంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. వాస్తవానికి ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది దొంగ పక్క నుంచి వెళ్తున్నా కూడా పట్టించుకోవడంత నిర్లక్ష్యం మనకు విజువల్స్ కనిపిస్తా ఉంది. వారు ముచ్చట్లు మునిగితేలారు. ఆ పక్క నుంచి దొంగ దర్జాగా క్యూలైన్ల నుంచే అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న దత్తాత్రేయ మందిరంలో ఉండిని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ప్రధాన ఆలయంలో కూడా చొరబడే ప్రయత్నం చేసినా కూడా గ్రిల్స్ బలంగా ఉండడంతో ఆ రోజు దొంగతనం ప్రధానాలకు వెళ్ళలేకపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ బాధ్యులు మొత్తం హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బంది రాత్రి మొత్తం 10 విధుల్లో 6 విధుల్లో ఉన్నారు. వారందరినీ కూడా సస్పెండ్ చేశారు. ఆ సిబ్బందికి సంబంధించిన నిర్లక్ష్యం మరోసారి బట్టబయలు కావడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద కూడా ఇదంతా కూడా బాసర ప్రధాన ఆలయం రాష్ట్రంలో ఉన్న ముఖ్య ఆలయాల్లో బాసర ఒకటి. ఇక్కడ సాధారణంగా సాయుధ బలగాలు పహారా కాయాల్సి ఉండగా హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. హోంగార్డులు కొంతమంది ఆలయ సిబ్బంది కలిసి కేవలం అమ్మవారి ఆలయాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకోవడం తప్ప సెక్యూరిటీ వారి విధులను విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజా ఘటన జరిగింది. ఇంత జరిగినా కూడా ఉన్నతాధికారులు కానీ స్పందించకపోవడం సరైన ఇంకా సెక్యూరిటీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలు సాగిస్తుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మాంతయ్య.